తొందరగా ఓటింగ్ ప్రక్రియ జరిగేలాగా కూడా చర్యలు చేపట్టాలని కూడా ఓటర్లు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మనతో మాట్లాడేందుకు కర్నూలు సిటీ టీడీపీ ప్రెసిడెంట్ నాగరాజు యాదవ్ ఉన్నారు. ఆయనతో చెప్పండి, పోలింగ్ సర్లే ఎలా జరుగుతుంది? పోలింగ్ అనేది చాలా ప్రశాంతంగానే జరుగుతుంది. కొంతమంది వైసీపీ నాయకులు అక్కడక్కడ వాళ్ళు దౌర్జన్యం చేయాలనే ఆలోచన చేస్తున్నారు, కానీ పబ్లిక్ మాత్రం ఈసారి చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా గెలిపించాలన్న ఉద్దేశంతో ఈ రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి పబ్లిక్ కూడా రావడం వల్ల ఈరోజు ఉదయం 7 నుంచి కూడా ఈ 2 బూతుల్లో కూడా కొన్ని వందల మంది ఇంకా వెయిటింగ్లో ఉన్నారు. ఈ పరిస్థితి రాష్ట్రం అంతా కూడా ఉంటుంది. ఎందుకంటే దీనికి కారణం కూడా ఈ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి వ్యతిరేకత, వ్యవస్థలన్నింటినీ నాశనం చేయడంతో వీరందరూ కలిసి ఈ రోజుతో అతని శని వదిలించుకోవాలన్న ఉద్దేశంతో ఉన్నారు. వరుణ్ కూడా కరుణించి చల్లగా ఈరోజు వర్షం పడి మంచి వాతావరణం కల్పించినాడు ఓటర్స్కు. ప్రతి ఒక్కరూ కూడా సైకిల్ గుర్తుకు ఓటేసి ఈ ప్రభుత్వాన్ని దింపి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలనే ఉద్దేశంతో నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో కర్నూలులో కూడా మంచి పోలింగ్ జరుగుతుంది. చూడొచ్చు, ఏదైతే రాత్రి కురిసినటువంటి భారీ వర్షాలకు ఇక్కడ వాతావరణం అంతా చల్లబడింది. కర్నూలు జిల్లాలో ఉదయం వరకు కూడా కొంత ఒక మోస్తరుగా వర్షాలు కురిసినప్పటికీ కూడా కొంత తడిసి ముద్దవుతూ గొడుగులు పట్టుకొని అదేవిధంగా జర్కిన్లు వేసుకొని ఆ వర్షానికి నడిచి రాలేక చాలా మంది కూడా వాహనాల్లో, ఆటోల్లో, ఇతర వాహనాల్లో కూడా తరలి వచ్చి పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. అయితే చాలా చోట్ల కూడా ఏదైతే భారీ వర్షాల కారణంగా కొంత వర్షానికి కూడా కొంత ఆటంకం కలిగించినప్పటికీ పోలింగ్కి అయినప్పటికీ కూడా ప్రజల్లో చాలా చైతన్యం వచ్చింది. చైతన్యం జోరుగా ఏదైతే పోలింగ్ ప్రక్రియ అంతగా కొనసాగుతుంది. వాతావరణం చల్లబడడంతో ఓటర్లు కూడా పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరినటువంటి పరిస్థితి. నంద్యాల జిల్లాలో ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు 11.22% పోలింగ్ నమోదైంది. అదేవిధంగా కర్నూలు జిల్లాలో 9.34% కూడా ఏదైతే పోలింగ్ నమోదైనట్లు అధికారికంగా ఏదైతే అధికారులు వెల్లడించారు.